తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్ లో రేపు సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారు. సినీ ప్రముఖులు, అభిమాన హీరో హీరోయిన్లు ఎక్కడ ఓటు వేస్తారనేది జనాలకి ఎప్పుడు ఆసక్తికరమే. హైదరాబాద్ జూబ్లీహిల్స్, ఫిలిం నగర్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లోని పోలింగ్ స్టేషన్లలో రేపు సెలబ్రిటీలు సందడి చేయనున్నారు. ఎప్పుడు షూటింగ్స్ తో గ్యాప్ లేకుండా బిజీగా ఉండే సినిమా సెలబ్రిటీలు రేపు క్యూ లైన్లలో నిలబడి ఓపిక్గా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, చిరంజీవి, మోహన్ బాబు లాంటి ప్రముఖులు రేపు ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారో తెలుసుకుందాం. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సౌమ్య, గత తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ గత నవంబర్ లో జరిగిన విధంగానే సెలబ్రిటీస్, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ ఎక్కడెక్కడ ఓటు వేస్తారంటూ కూడా వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ అయితే ఒక ఉత్సాహంతో వెయిట్ చేస్తారు. రేపు ఓటు హక్కును వినియోగించుకోనున్న సినిమా సెలబ్రిటీ ముఖ్యంగా జూబ్లీహిల్స్ లోని ఓబులెడ్డి స్కూల్లో జూనియర్ ఎన్టీఆర్ మరియు జూనియర్ ఎన్టీఆర్ సతీ మరియు ప్రణతి మరియు ఇతర టెక్నీషియన్స్ కూడా జూబ్లీహిల్స్ ఓబులెడ్డి స్కూల్లో వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 దగ్గరలో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ సెంటర్ లో అల్లు అరవింద్ సంబంధించినటువంటి ఫ్యామిలీ, అటు అల్లు అర్జున్ అవ్వచ్చు, అల్లు స్నేహ, అల్లు అరవింద్, అల్లు శిరీష్, వీళ్ళందరూ రేపు బిఎస్ఎన్ఎల్ జూబ్లీహిల్స్ లోని బిఎస్ఎన్ఎల్ సెంటర్ లో ఉదయం 11:30 ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఫిలిం నగర్ లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులు నమ్రత, మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి, మంచు మనోజ్, అలాగే విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, అలాగే శ్రీకాంత్, జీవిత, రాజశేఖర్ కూడా జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఫిలిం నగర్ లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఉదయం 8:30 ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఫిలిం ఛాంబర్ లో ఉన్నటువంటి ఎఫ్ఎన్సీసీలో ఈ మరితర సినిమా డైరెక్టర్స్ గానీ, అలాగే సినిమా ప్రొడ్యూసర్స్, ఇతర నటీనటులతో పాటు ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు, అలాగే విశ్వక్ సేన్, దగ్గుబాటి రానా, దగ్గుబాటి సురేష్ బాబు వీళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఫిలిం ఛాంబర్ లో గత ఎలక్షన్స్ లో కూడా చూసినట్టయితే ఫిలిం ఆర్టిస్టులకు సంబంధించినటువంటి, అలాగే టాలీవుడ్ లో ఉన్న సెలబ్రిటీస్ కి సంబంధించినటువంటి ప్రముఖులంతా అక్కడికి వస్తారు కాబట్టి ఫ్యాన్స్ కూడా ఎక్కడెక్కడ ఓటు వేస్తారంటూ కూడా వాళ్ళని చూడడానికి కూడా ఫ్యాన్స్ కూడా తండోపదండాలుగా వస్తారని తెలుస్తుంది. అలాగే సౌమ్య, జూబ్లీహిల్స్ క్లబ్ లో జూబ్లీ చెక్ పోస్ట్ లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ క్లబ్ లో మెగాస్టార్ చిరంజీవి, అలాగే మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖతో పాటు రామ్ చరణ్, ఉపాసన, నితిన్ కూడా రేపు సరిగ్గా 7:30 జూబ్లీహిల్స్ క్లబ్ లో మెగా ఫ్యామిలీ అంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీళ్ళతో పాటు నితిన్ కూడా దాదాపు 8:30 రాబోతున్నట్టుగా ఒక సమాచారం అయితే ఉంది సౌమ్య. అలాగే జూబ్లీహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో ఉన్నటువంటి కేంద్రంలో మాస్ మహారాజ్ రవితేజ కూడా 11:30 తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే రోడ్ నెంబర్ 45 లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉన్నటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నాగార్జున, అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి ఫ్యామిలీ, అలాగే అక్కినేని నాగార్జున, అమల, నాగ చైతన్య, అఖిల్, వీళ్ళతో పాటు సుశాంత్, అలాగే నాగార్జునకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ జూబ్లీహిల్స్ ఉన్నటువంటి రోడ్ నెంబర్ 45 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో వీళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మణికొండ షేక్పేట్ ఫిల్మ్ సమీపంలో ఉన్నటువంటి మణికొండ షేక్పేట్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్లో విక్టరీ వెంకటేష్, ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, మరికొంతమంది నటులు లైక్ జబర్దస్త్ ఆర్టిస్టులు అవ్వచ్చు, అలాగే కొంతమంది సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ కూడా మణికొండలో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్లో వీళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే షేక్పేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో డైరెక్టర్ రాజమౌళి, అలాగే రామారాజమౌళి, ఎంఎం కీరవాణి వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు, కెమెరామెన్లు అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వచ్చు, వీళ్ళతో పాటు ఓటు హక్కును వినియోగించుకున్నారు. షేక్పేట్ లో రాజమౌళి మాత్రం దాదాపు 9:30 నుండి 10 గంటల మధ్యలో రాజమౌళితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో హీరో రామ్ పోతినేని మధ్యాహ్నం 12 ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే గచ్చిబౌలిలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ పాఠశాలలో హీరో నాని కూడా మధ్యాహ్నం 12 సుమారులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే షేక్పేట్ దర్గాలో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో హీరో సుధీర్ బాబు తన ఫ్యామిలీతో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అలాగే రోడ్ నెంబర్ 45 లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉన్నటువంటి ఆర్థిక సహకార సంస్థలో అల్లరి నరేష్ దంపతులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అల్లరి నరేష్ తో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే యూసఫ్ కూడా చెక్ పోస్ట్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఓటు కేంద్రంలో తనిఖీల భరణి, అలాగే కొంతమంది సినిమా ప్రముఖులు కూడా, సినిమా ఆర్టిస్టులు కూడా యూసఫ్ గూడలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తానికి గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో అంటే నవంబర్ 2023 నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన నేపథ్యం అప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులంతా ఓటు వేయడంతో అభిమానులు కూడా వాళ్ళని చూడడానికి కూడా పెద్ద ఎత్తున భారీగా తరలి వచ్చారు. ఎందుకంటే సినిమా ఫంక్షన్స్ లో పాటు వాళ్ళ అభిమాన అంటే తక్కువ క్రౌడ్ ఉండడంతో పాటు తమ అభిమాన హీరోని చూడడానికైతే ఇది కరెక్ట్ మార్గం అంటూ కూడా ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పటికే ఆయా సెంటర్ లో ఇన్ఫర్మేషన్ కనుక్కుంటూ ఆయా సెంటర్ల దగ్గరే పడిగాపులు కాస్తూ ఉంటున్నారు. సౌమ్య. ఓకే, థ్యాంక్ యూ వినోద్.